సో అలాగే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఈరోజు మనం ఒక టాపిక్ వీడియో అయితే కాదనమాట. ఇది మనం ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అయితే ఎలా చార్జ్ చేయాలో మీకు చెప్తాను. అది కూడా సింపుల్ ప్రాసెస్ ఈజీ మెథడ్లో అయితే. అలాగే ఈ వీడియో స్టార్ట్ చేయడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో తప్పకుండా కామెంట్ చేసుకోండి అనమాట. అయితే మన ఛానల్ 200 సబ్స్క్రైబ్ క్లాస్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ సండే 7 AM అయితే మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో అయితే పబ్లిష్ అవుతుంది. తప్పకుండా వాచ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఈ వీడియోలో తప్పకుండా కామెంట్ చేయండి. కింద ఇచ్చిన కమ్యూనిటీ పోస్ట్ అయితే బుజ్జి రోబోట్ అయితే నెక్స్ట్ అయితే మనం థింక్ చేస్తున్నాను. ఆ వీడియో కనుక మీకు కావాలంటే కింద వాచ్ చేయండి చేస్తాను. అయితే ఏమాత్రం వేస్ట్ చేయకుండా వీడియోస్. సో గైస్ నా దగ్గర ఉన్న బ్యాటరీస్ అయితే ఇవే అనమాట. ఫస్ట్ అయితే ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీ, 2 లిథియం అయాన్ బ్యాటరీస్, ఒక నార్మల్ నోకియా ఫోన్ బ్యాటరీ అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే నేను ఒక బ్యాటరీని అయితే తీసుకొని మీకు అయితే ఎగ్జాంపుల్ అయితే ఎలా ఛార్జ్ చేయాలో చూపెడతాను. ఆ తర్వాత మీరు లైన్ సేమ్ ప్రాసెస్లో అయితే మీరు అయితే నెక్స్ట్ ఎక్స్ట్రా బ్యాటరీస్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. గైస్ ఇప్పుడు ఈ 18650 బ్యాటరీ ఎలా ఛార్జ్ చేయాలో చెప్పబోతున్నాను అనమాట. గైస్ మీరైతే ఫస్ట్ ఒక యూఎస్బీ కేబుల్ అయితే వేసుకోవాలన్నమాట. మేము మంచి క్వాలిటీ యూఎస్బీ కేబుల్ అయితే వేసుకోండి, 5V. ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట యూఎస్బీ కేబుల్ని C టైప్ ఛార్జింగ్ పోర్ట్ కాడ. ఇక్కడ కట్ చేసుకోవాలి. నేను చూడొచ్చు, నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా మీరు కూడా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత మనం స్లీవ్ అయితే తీసేయాలన్నమాట. స్లీవ్ తీసాక మనకు వచ్చేసి ఒక 2 వైర్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ అనమాట. పవర్ వైర్స్ వచ్చేసి చూడవచ్చు. ఇక్కడ మనకి 2 వైర్స్ అయితే ఉన్నాయన్నమాట. వైట్ వచ్చేసి ప్లస్, మైనస్, రెడ్ వచ్చేసి ప్లస్ అనమాట. ఈ 2 వైర్స్తో అయితే మనం బ్యాటరీస్ అయితే ఛార్జింగ్ చేయబోతున్నాము. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. గైస్ ఇప్పుడు మన బ్యాటరీ ప్లస్ మైనస్కి మన యూఎస్బీ ప్లస్ మైనస్ అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్ ప్లస్ మైనస్ అయితే జాయిన్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసుకోకపోతే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మీరైతే టైం ల్యాప్స్కి అయితే చూడండి. గైస్ ఇప్పుడు మనం బ్యాటరీని ఛార్జ్ చేసే ముందు మీకు అయితే ఒకసారి మల్టీమీటర్లో అయితే బ్యాటరీ ఎగ్జాక్ట్ వోల్టేజ్ అయితే చూపెడతాను అనమాట. గైస్ ఇప్పుడైతే మీరు బ్యాటరీ వోల్టేజ్ అయితే చూడండి. మల్టీమీటర్లో అయితే చూపెడతాను. ప్లస్ మైనస్కి అయితే 10 మినిట్స్ కరెక్ట్ చేస్తాను. చూడొచ్చు మన బ్యాటరీలో అయితే 0.006 అయితే వోల్టేజ్ ఉందన్నమాట. చూడొచ్చు అసలుకే బ్యాటరీ అయితే ఫుల్ డౌన్లో అయితే ఉందన్నమాట. ఇప్పుడు బ్యాటరీని అయితే ఛార్జ్ చేసి దాని తర్వాత వోల్టేజ్ అయితే మీకు చెప్తాను అనమాట. గైస్ ఇప్పుడు మన యూఎస్బీ వైర్ అయితే లిథియం అయాన్ బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసుకున్నాము సేమ్ టర్మినల్స్కి. ఇప్పుడైతే మనం అడాప్టర్ తీసుకొని అడాప్టర్కి అయితే ప్లగిన్ చేసుకొని ఛార్జ్ చేసుకోవడమే. సో గ్యాస్ ఇప్పుడైతే నేను ఒక 5V అడాప్టర్ అయితే తీసుకున్నాను, ERD కంపెనీ సంబంధించింది. గ్యాస్ ఇప్పుడు మన యూఎస్బీ వైర్ అయితే నేను అడాప్టర్కి అయితే ప్లగిన్ చేసుకుంటున్నాను. ప్లగిన్ చేసుకొని మన 220V సాకెట్లో అయితే ఇన్సర్ట్ చేసుకోవడమే. ఇప్పుడు మన అడాప్టర్ని అయితే 220Vలో అయితే ఇన్సర్ట్ చేసుకున్నాను అనమాట. ఇన్సర్ట్ చేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. గ్యాస్ మనం అయితే వైర్స్ అయితే ఎలాంటి టచ్ కాకుండా అయితే చూసుకోవాలన్నమాట. 2000 years later. గైస్ నేనైతే బ్యాటరీని అయితే ఒక 1/2 అవర్ అయితే ప్లగిన్ చేసి ఛార్జ్ అయితే చేశాను అనమాట. మీరు మల్టీమీటర్లో చూసినట్టయితే 1.25V అయితే ఛార్జింగ్ అయితే అయ్యిందనమాట 1/2 అవర్లో. ఈ బ్యాటరీ కొంచెం డెడ్ అయింది కాబట్టి స్లో అయితే ఉందన్నమాట. మీరు మంచి బ్యాటరీ వేసుకుంటే ఫాస్ట్లీ ఛార్జ్ అయిపోతుంది అనమాట. ఇదే సేమ్ ప్రాసెస్ అయితే మీరు మిగతా బ్యాటరీని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. లైక్ లెడ్ యాసిడ్ బ్యాటరీ, అలాగే అదర్ లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. వన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకుంది ఏంటంటే HW బ్యాటరీ మన ఉంటాయి కదా 9V HW బ్యాటరీ, అవి అయితే ఛార్జ్ అవ్వాలి అనమాట. ఎందుకంటే నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అనమాట. ఓకే ఇంతే ఈరోజు వీడియో అనమాట. ఈ వీడియో వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే చూసారు వీడియో తప్పకుండా కింద కామెంట్ చేయండి అనమాట. అలాగే నేను చెప్పిన ఫస్ట్ కమ్యూనిటీ పోల్కి అయితే ఓట్ అయ్యింది, బుజ్జి రోబోట్ కావాలి అనేది. ఆ వీడియోకి ఓట్స్ బట్టి అయితే మేక్ చేస్తాను అనమాట. అదే ఈ వీడియోకి అయితే నేను 100 లక్ష తప్పకుండా కంప్లీట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ సండే ఈ వీడియో కూడా కామెంట్ చేయండి అనమాట. అలాగే ఇంకే డౌట్స్ ఉన్నా అని తినేసిన మెయిల్కి అయితే మీరు DM చేసి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే సీ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బై బై.